హలో గైస్, ఈరోజు ఏకాదశి కారణంగా మా గ్రామానికి అతి దగ్గరలో ఉన్న సింహాచలం నరసింహస్వామివారి గుడికి అయితే ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా. దానికోసమైతే మేము రెగ్యులర్గా వెళ్ళే మార్గం కాకుండా అడుగువర్ణం దగ్గర నుండి కొత్తగా నిర్మించిన మార్గం ద్వారా వెళ్ళడం జరిగింది. ఈ మార్గంలో భక్తులు రాకపోకలు అనేవి చాలా తక్కువ. అందువల్ల ఈ మార్గం కూడా చాలా ఖాళీగా మరియు చుట్టూ చెట్లతో ఇంకా చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అయితే స్వామివారి దర్శనం అనంతరం కిందకి దిగే మార్గం మధ్యలో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న ఒక ప్లేస్ని అయితే చూడడానికి వెళ్ళాం. దానికోసమైతే స్వామివారి గుడి దగ్గర నుండి సుమారుగా 1 కిలోమీటర్ వరకు అయితే కొండపైకి వెళ్ళాలి. ఈ మార్గం కొంచెం థ్రిల్లింగ్గా, అలాగే వెళ్తున్న మార్గం మధ్యలో ఎడమ చేతి వైపు ఈ విధమైన శిలాఫలకం అయితే కనబడుతుంది. సరిగా చూసినట్టయితే ఆ శిలాఫలకం పక్క నుండి చిన్న మెట్ల మార్గం అయితే కనబడుతుంది. ఆ మార్గం ద్వారా కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ఈ విధమైనటువంటి వ్యూ పాయింట్ అయితే మనకు కనబడుతుంది. అక్కడి నుంచి చూసినట్టయితే స్వామివారి గుడి కూడా చాలా చక్కగా కనబడుతుంది. మరికొంచెం డేర్ చేసి పైకి వెళ్ళినట్టయితే కొండపై రీసెంట్గా నిర్మించిన స్వామివారి శంకుచక్ర నామాలను అయితే చాలా దగ్గర నుంచి చూడవచ్చు. రాత్రి సమయంలో కొండ దిగువ ప్రాంతం నుంచి చూసినట్టయితే ఆ నామాలు ఇలా చాలా అద్భుతంగా కనబడతాయి అన్నమాట. అదేవిధంగా సింహాచలంలో ప్రసిద్ధిగా ఉన్న కోనేరు కూడా ఇక్కడ నుంచి చాలా అందంగా మరియు ఆహ్లాదకరంగా కనబడుతుంది. అలాగే దగ్గరలో ఉన్న కొండల మధ్య రోడ్లు, చిన్న చిన్న గ్రామాలు కూడా చాలా గ్రీనరీగా కనబడతాయి. దీని తర్వాత అయితే మేము సింహాచలంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారి గుడికి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా చాలామంది భక్తులు సింహాచలం వెళ్ళే ముందు ఈ స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత సింహాచలం వెళ్తారు. ఇక మేమైతే బండి బయట పెట్టేసి లోనకి నడవడం స్టార్ట్ చేసాం. ఈ మధ్య గుడి కొంచెం ఫేమస్ అవడం వల్ల మరియు భక్తుల రద్దీ కారణంగా వెహికల్స్ని లోనికి అలౌ చేయడం ఆపేశారు. ఇక అమావాస్య రోజు అయితే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. ఈ యొక్క కాలినడక మార్గానికి మరియు అదేవిధంగా ఈ గుడికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోలో తెలుసుకుందాం.